హలో గైస్, మనం వచ్చేసి హుస్సేన్ సాగర్ దగ్గర అయితే ఉన్నామాట. సో ఈ హుస్సేన్ సాగర్ దగ్గరే మనకి ఎన్టీఆర్ గారి యొక్క సమాధి అయితే కనిపిస్తుంది. సో బైక్ పార్కింగ్ అయితే, సో అలాగే సమాధిని చూసేదానికైతే ఇంకొక 20 రూపీస్ అయితే పే చేయాలి. సో ఇప్పుడు మనం బైక్ పార్క్ చేసి నడుచుకుంటూ ఎంట్రన్స్ అనమాట. సో ఇదంతా కూడా హుస్సేన్ సాగర్ అయితే ఉంది. అయితే నేను వెళ్ళిన టైం వచ్చేసి సండే కాబట్టి ఎక్కువ మంది కపుల్స్ అయితే వచ్చారనమాట అక్కడికి. మీరు ఆల్మోస్ట్ వీడియోలో చూసుకోవచ్చు. ఇక్కడైతే గేట్ చెకింగ్ అయితే జరగద్ది. కాసేపు వాచ్మెన్తో ముచ్చట్లు అయితే పెట్టామన్నమాట. మనం ఇక్కడ గురించి కొద్దిగా తెలుసుకున్నాం అనేసి. అయితే దీని స్టోరీ చూసుకున్నట్లయితే మన నందమూరి తారక రామారావు గారు అయితే అప్పట్లో 25 మే 1923 సంవత్సరంలో అయితే జన్మించారు. సో దాని తర్వాత ఆయన 18 జనవరి 1996 అయితే మరణించడం అయితే జరిగింది. సో ఆయన జ్ఞాపకార్థం కిందట ఆయన సమాధిని అయితే అప్పట్లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు ఆయన సమాధిని అయితే. సో దీని చాలా అద్భుతం అయితే జరిగింది. అయితే ఈ సమాధిని కట్టేదానికి కన్స్ట్రక్షన్ వర్క్ అయితే 18వ తేదీ జనవరి 1996 నుంచి 28వ తేదీ మే 1999 వరకు అయితే ఈ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే చేశారు. మీరు చూసుకున్నట్లయితే మొత్తం సమాధి అంతా కూడా చాలా నీట్గా అయితే చేశారు. సైడ్ బొమ్మలు కానీ ఆ కోపులు లాంటి డిజైన్లు కానీ ఇక్కడ ఏంటంటే చుట్టూరు కూడా వాటర్ అయితే ఉంటాయి అన్నమాట. వాటర్ ఫ్లోటింగ్ అయితే నేను వెళ్ళిన టైంలో అయితే వాటర్ అయితే లేదు. అట్లాగే లోపల అయితే మొత్తం కూడా గ్రానైట్ అయితే చేశారు. సూపర్గా అయితే ఉంది. ఇలాంటి సెలబ్రిటీ సమాధిని నేను ఎక్కడా కూడా చూడలేదు. నేను చూసిన ఫస్ట్ సెలబ్రిటీ సమాధి ఇదేను. అంతేకాకుండా ప్రతి ఒక్క సామాన్యుడు కూడా వెళ్ళి విజిట్ చేసే విధంగా అనుకూలంగా అయితే కట్టారు హుస్సేన్ సాగర్ దగ్గర. సో ఈ సమాధి చుట్టూరు కూడా మొత్తం కూడా పార్క్ అయితే కనిపిస్తుంది మనకి. చుట్టూరు మొత్తం కూడా కలర్ఫుల్ అయితే ఉంది సమాధి అంతా. సో ఎక్కువ మంది ఇక్కడికి ఫోటోషూట్ల కోసం వస్తున్నారు. చాలా హైజీనిక్గా అయితే ఉంది ఇక్కడ సమాధి కూడా. అదిగోండి మీరు కనిపిస్తుంది అదే సమాధి. సమాధి మీద కూడా చాలా మంది కూర్చో ఉన్నారు. సో సమాధి అంతా కూడా పాట అయితే కట్టారనమాట. అంతా కూడా క్వాలిటీ గ్రానైట్ కూడా వాడారు డిజైన్తో. చూడండి ఒకసారి. సో చాలా పెద్దదైతే ఉంది. అప్పుడైనా ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సో చాలా గొప్ప పనులు అయితే చేశారని మనం చెప్పుకోవచ్చు. సో మనమైతే సమాధి చుట్టూరు కూడా ఒక రౌండ్ వేసాము. సో సమాధి మొత్తం పైన చూసుకున్నట్లయితే డిజైన్ ఇలా ఉంది.